Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సూపర్. సోషల్ మీడియా దుమ్ము లేపేస్తున్నారు. ఈరోజు ట్రెండింగ్ అనమాట. ఇప్పుడే కాదు, రాజాసాబ్ అనుకున్న దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందని ఫ్యాన్స్ వెయిటింగ్. సో ఇప్పుడు మీ నుంచి వచ్చిన మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకుంటున్నామో అలా చూపించామనేది ఒకటి. నెక్స్ట్ ఎలా చూపించాలో అలా అనుకుంటున్నాం అనేది. నెక్స్ట్ ఇంకొకటి, సినిమా చాలా కొత్తగా ఉందని, ఈ జోనర్లో ప్రభాస్ గారిని పెట్టడం అనేది అదొక పెద్ద ఎలిమెంట్ అని. ఇలా అసలు రకరకాలుగా ఇంకా అన్ని పాజిటివ్ కామెంట్స్, ఎక్కడా కూడా ఇలా తీస్తే బ్యాండ్ దాని గురించి టాపిక్ లేకుండా వాళ్ళకు చిన్న సర్ప్రైజింగ్ షాకింగ్ ఎలిమెంట్ లాగా ఉంది. మేము ఫస్ట్ నుంచి ఫీల్ అయింది అది ఇవాళ ఓపెన్ చేసాము. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి మీ అందరు ఇలా మాట్లాడటం. బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ ఇండియన్ స్క్రీన్స్లో అన్నారు అంటే దాని మీనింగ్ ఏంటి సార్? డెఫినేషన్ ఏం చెప్తారు? అంటే నేనేంటంటే 2012లో ప్రేమకథ చిత్రం తీశాను. అప్పుడు తీసినప్పుడు ఏంటంటే హర్రర్ కామెడీ, దాని తర్వాత ఒక నియర్ బై ఒక 500 ఫిలిమ్స్ వచ్చి ఉంటాయి సౌత్ ఇండియా మొత్తంలో. హిందీలో కూడా ఆ జానర్ వెళ్ళింది. బట్ హర్రర్ కామెడీలో కాకుండా హర్రర్ కామెడీలో ఒక ఫ్యాంటసీని యాడ్ చేయటం అంటే ఇంతవరకు అంటే హాలీవుడ్లో కూడా వేరే చేశారు కానీ జానర్స్ ఇలా రెండు మిక్సెస్ చేయలేదు. దాన్ని నేను యాక్చువల్గా రాసి దాన్ని కొత్తగా చేశాను. అది ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. అదే సార్ ఫస్ట్ టైం ముందు మాట్లాడుతూ ఆయన ఫింగర్స్ కూడా యాక్ట్ చేస్తాయి అని చెప్పారు మీరు. వెనక నుంచి నడుస్తున్నా కానీ ఆయన ఇందులో మెయిన్గా 3 జోనర్స్ని టచ్ చేశారు: కామెడీ, థ్రిల్లర్, రొమాంటిక్. అవును, మీకు ఏమనిపించింది సార్? 3 పర్ఫెక్ట్గా డీల్ చేశాను అనిపించింది. ఆయన 3 పర్ఫెక్ట్గా కథలో బ్లెండ్ అయిన అనిపించింది. వీటితో పాటు చాలా మంచి బలమైన ఎమోషన్ కూడా ఉందన్నమాట సినిమాలో. అది కూడా మీరు చూస్తారు. సార్ ఫస్ట్ టైం మీరు విఎఫ్ఎక్స్ ఎక్కువ బేస్ అవుతున్నారు. విఎఫ్ఎక్స్ దీని మీద ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయండి? అంటే మీకు నేర్చుకోవాలి కదండి. నేను వచ్చిందే ఫస్ట్ యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి. నేను మా యానిమేషన్లో నేను 2000 నుంచి యానిమేషన్లోనే చేశాను. అప్పటికి ఇంకా సీజీలు అవి రాలా. నేను యానిమేషన్ ఫ్యాకల్టీగా చేసేవాడిని. 2D యానిమేషను, దాని తర్వాత 3D వాళ్ళకి ఫ్యాకల్టీగా చేసేవాడిని. దాని తర్వాత నాకు ఎప్పుడు ఆపర్చునిటీ రాలేదు. నేను యాడ్స్ ఏవో చేసేవాడిని కానీ దాని తర్వాత ఈ రోజుల్లో బస్ స్టాపు ఈ సినిమాలన్నీ రాయడం యాక్చువల్గా నేను చేసేవాడిని. నేను బిఫోర్ కూడా అన్నా, విఎఫ్ఎక్స్ సినిమా తీసినప్పుడు వాట్ అయ్యాం అనేది నిజంగా తెలుస్తుంది. దాని గురించి వెయిట్ చేస్తున్నానన్నా. ఇది కరెక్ట్గా నాకు యాక్చువల్గా బడ్జెట్స్ ఇవన్నీ దొరికినాయి అనమాట. ప్రభాస్ గారి కెరియర్కి ఇది ఎలా ఉంటుంది సార్? చాలా కొత్తగా ఉంటుందండి. ఎందుకంటే ఆయన ఈ జోనర్లో ఇలా చేయడం అనేది గ్రేట్ కాబట్టి ఫస్ట్ పెరిగింది కాబట్టి డెఫినెట్గా సినిమా కోసం వెయిట్ చేయండి. సినిమా వచ్చినప్పుడు చూడండి. ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మోర్ పాజిటివ్ ఇవి మీరు ఇంకా చూడబోతుంటారు. హై సార్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో ఫస్ట్నే దాని గురించి మాట్లాడుతున్నాను. జాతిని తగలబెట్టబోతున్నామని షర్ట్ మీద ఇండికేషన్ వేశారు. దాని మీనింగ్ that is a fans function. I want to make them happy and I want to make them how confident we are, and because I always interact with fans of every hero when I make a film, when I am part of a film. So I asked director Marthi garu, shall I? He said it's okay. So సార్ మేము ఇలాంటి పదాలు వినాలనుకుంటున్నాం. రూటెడ్ పదాలు, జాతిని తగలబెట్టబోతున్నాం అలాంటి పదాలు. మీరు ఇంగ్లీష్లో చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు ఫస్ట్. So being it's a parent film, I have to talk every language, especially English. And Jatini, it's Telugu. You will understand. Yeah, so sir, అంటే ఏమన్నా చూసారంటే కొంచెం ఒక 40 minutes అన్న ఏదైనా ఫుటేజ్, కంప్లీట్ ఫుటేజ్? I saw all of the most of the rushes, whatever we had shot, because every day I'm in the set. So we are very much content. సో ప్రభాస్ గారి ఫిల్మోగ్రఫీలో ఈ ఫిల్మ్ ఎలా అవుట్ స్టాండ్ అవుతుందని అనుకుంటున్నారు? ప్రభాస్ గారి ఫిల్మోగ్రఫీలో లాస్ట్ డికేడ్ నుంచి ఆయన కొన్ని సబ్జెక్ట్స్ పరంగా కొన్ని ఎలిమెంట్స్ టచ్ చేయలేదు. సో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి. సో ఫ్యాన్స్కి ఒక ఫుల్ ఫీస్ట్. సో ఇది కంప్లీట్ విఎఫ్ఎక్స్ బేస్డ్. విఎఫ్ఎక్స్ అంటే ఈ మధ్య ట్రోలింగ్స్ ఎక్కువ చూస్తున్నాం. మీకు కూడా తెలుసు, పెద్ద పెద్ద చిరంజీవి గారు లాంటి సినిమాని ట్రోల్ చేస్తున్న రోజులు. చిరంజీవి గారి సినిమానే అలాంటిది ఏం లేదండి. చిరంజీవి గారు ఇస్ అ లెజెండ్. అంటే ట్రోల్ చేసేవాళ్ళు ఎనీ సినిమాని ట్రోల్ చేస్తారు. అది దాన్ని మనం కన్సిడరేషన్లో పక్కన పెట్టేస్తే అపార్ట్ ఫ్రమ్ విఎఫ్ఎక్స్
this is not a just VFX film, it's a content rich film. కాంటెంట్ నుంచి అన్నీ వస్తాయి, దాంట్లో విఎఫ్ఎక్స్ ఒక పార్ట్. సో అండ్ మెనీ హాలీవుడ్ స్టూడియోస్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ విఎఫ్ఎక్స్ టు ద ఫిలిం. సో ఇట్ విల్ ఐ ఫీస్ట్. సో బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ అని చెప్పి ఒక ఇండియన్ స్క్రీన్స్లోనే. సో దాని డెఫినేషన్ ఏం చెప్తారు? ఇది ఒక 41,000 స్క్వేర్ ఫీట్తో ఒక సెట్ వేసారండి. ఇండియాలోనే ఒక హారర్ సెట్ ఎప్పుడూ వేయలేదు ఇలాంటిది ఒక సినిమాకి. సో ఇలాంటి ఒక 3-4 సెట్స్ ఉన్నాయి ఫిల్మ్లో. సో ద మేకర్స్ డిసైడ్ టు గో విత్ ద ఇండియన్ బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ. ఏ సినిమాలో అయినా సరే ప్రోటాగనిస్ట్ యాంటాగనిస్ట్కి తగ్ ఆఫ్ వార్ ఉండాలి. సో ఇక్కడ పెద్ద పవర్ఫుల్ లెజెండ్స్ ఉన్నారు, ఒకరేమో ప్రభాస్ గారు, ఇంకొకరేమో సంజయ్ దత్ గారు. వాళ్ళిద్దరి మధ్య తగ్ ఆఫ్ వార్ ఎలా ఉండబోతుంది? అది ఇప్పుడే టీజర్ వచ్చింది కాబట్టి ఎక్కువ రివీల్ చేయకూడదు. బట్ యాజ్ యూ గో టీజర్ తర్వాత సింగిల్స్ వస్తాయి, సింగిల్స్ తర్వాత ట్రైలర్స్ వస్తాయి. సో ఎవ్రీథింగ్ యూ విల్ ఆల్ నో. సో ఫైనల్లీ తమన్ గారు ఈసారి థియేటర్స్లో స్పీకర్లు తగలబెట్టబోతున్నారు ఏంటి? తమన్ గారికి ఒక స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మ్యూజిక్స్ అందిస్తే. సో ఆయన ఫ్యాన్స్ని ఆయన గ్యారంటీగా సాటిస్ఫై చేస్తాడు. బికాజ్ ఇలాంటి జానర్స్కి ఎక్కువ మ్యూజిక్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి హీ డిడ్ స్ప్లెండిడ్ జాబ్. టీజర్లోనే కొంచెం చూసాం, మన సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్గా చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సూపర్. సోషల్ మీడియా దుమ్ము లేపేస్తున్నారు ఈరోజు, ట్రెండింగ్ అనమాట. ఇప్పుడే కాదు, రాజాసాబ్ అనుకున్న దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందని ఫ్యాన్స్ వెయిటింగ్. సో ఇప్పుడు మీ నుంచి వచ్చిన మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకుంటున్నామో అలా చూపించామనేది ఒకటి. నెక్స్ట్ ఎలా చూపించాలో అలా అనుకుంటున్నాం అనేది. నెక్స్ట్ ఇంకొకటి, సినిమా చాలా కొత్తగా ఉందని, ఈ జోనర్లో ప్రభాస్ గారిని పెట్టడం అనేది అదొక పెద్ద ఎలిమెంట్ అని. ఇలా అసలు రకరకాలుగా ఇంకా అన్ని పాజిటివ్ కామెంట్స్, ఎక్కడా కూడా ఇలా తీస్తే బ్యాండ్ దాని గురించి టాపిక్ లేకుండా వాళ్ళకు చిన్న సర్ప్రైజింగ్ షాకింగ్ ఎలిమెంట్ లాగా ఉంది. మేము ఫస్ట్ నుంచి ఫీల్ అయింది అదే. అది ఇవాళ ఓపెన్ చేసాము. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి మీ అందరు ఇలా మాట్లాడటం. బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ ఇండియన్ స్క్రీన్స్లో అన్నారు అంటే దాని మీనింగ్ ఏంటి సార్? డెఫినేషన్ ఏం చెప్తారు? అంటే నేనేంటంటే 2012లో ప్రేమకథ చిత్రం తీశాను. అప్పుడు తీసినప్పుడు ఏంటంటే హర్రర్ కామెడీ, దాని తర్వాత ఒక నియర్ బై ఒక 500 ఫిలిమ్స్ వచ్చి ఉంటాయి సౌత్ ఇండియా మొత్తంలో. హిందీలో కూడా ఆ జానర్ వెళ్ళింది. బట్ హర్రర్ కామెడీలో కాకుండా హర్రర్ కామెడీలో ఒక ఫ్యాంటసీని యాడ్ చేయటం అంటే ఇంతవరకు అంటే హాలీవుడ్లో కూడా వేరే చేశారు కానీ జానర్స్ ఇలా రెండు మిక్సెస్ చేయలేదు. దాన్ని నేను యాక్చువల్గా రాసి దాన్ని కొత్తగా చేశాను. అది ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. అదే సార్ ఫస్ట్ టైం ముందు మాట్లాడుతూ ఆయన ఫింగర్స్ కూడా యాక్ట్ చేస్తాయి అని చెప్పారు మీరు, వెనక నుంచి నడుస్తున్నా కానీ ఆయన ఇందులో మెయిన్గా 3 జోనర్స్ని టచ్ చేశారు, కామెడీ, థ్రిల్లర్, రొమాంటిక్. అవును, మీకు ఏమనిపించింది సార్? 3 పర్ఫెక్ట్గా డీల్ చేశాను అనిపించింది. ఆయన 3 పర్ఫెక్ట్గా కథలో బ్లెండ్ అయిన అనిపించింది. వీటితో పాటు చాలా మంచి బలమైన ఎమోషన్ కూడా ఉందన్నమాట సినిమాలో. అది కూడా మీరు చూస్తారు. సార్ ఫస్ట్ టైం మీరు విఎఫ్ఎక్స్ ఎక్కువ బేస్ అవుతున్నారు. విఎఫ్ఎక్స్ దీని మీద ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయండి? అంటే మీకు నేర్చుకోవాలి కదండి. నేను వచ్చిందే ఫస్ట్ యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి. నేను ఆ యానిమేషన్లో నేను 2000 నుంచి యానిమేషన్లోనే చేశాను. అప్పటికి ఇంకా సీజీలు అవి రాలా. నేను యానిమేషన్ ఫ్యాకల్టీగా చేసేవాడిని. 2D యానిమేషను, దాని తర్వాత 3D వాళ్ళకి ఫ్యాకల్టీగా చేసేవాడిని. దాని తర్వాత నాకు ఎప్పుడు ఆపర్చునిటీ రాలేదు. నేను యాడ్స్ ఏవో చేసేవాడిని కానీ దాని తర్వాత ఈ రోజుల్లో బస్ స్టాపు ఈ సినిమాలన్నీ రాయడం యాక్చువల్గా నేను చేసేవాడిని. నేను బిఫోర్ కూడా అన్నా విఎఫ్ఎక్స్ సినిమా తీసినప్పుడు వాట్ ఐఎమ్ అనేది నిజంగా తెలుస్తుంది. దాని గురించి వెయిట్ చేస్తున్నానన్నా. ఇది కరెక్ట్గా నాకు యాక్చువల్గా బడ్జెట్స్ ఇవన్నీ దొరికినాయి అనమాట. ప్రభాస్ గారి కెరియర్కి ఇది ఎలా ఉంటుంది సార్? చాలా కొత్తగా ఉంటుందండి. ఎందుకంటే ఆయన ఈ జోనర్లో ఇలా చేయడం అనేది గ్రేట్ కాబట్టి ఫస్ట్ పెరిగింది కాబట్టి డెఫినెట్గా సినిమా కోసం వెయిట్ చేయండి. సినిమా వచ్చినప్పుడు చూడండి. ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మోర్ పాజిటివ్ ఇవి మీరు ఇంకా చూడబోతుంటారు. హై సార్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో ఫస్ట్నే దాని గురించి మాట్లాడుతున్నాను. జాతిని తగలబెట్టబోతున్నామని షర్ట్ మీద ఇండికేషన్ వేశారు, దాని మీనింగ్? That is a fans function. I want to make them happy and I want to make them how confident we are, and because I always interact with fans of every hero when I make a film.
when I am part of a film. So I asked director Marthi Garu, shall I? He said it's okay. So I will like that. సార్ మేము ఇలాంటి పదాలు వినాలనుకుంటున్నాం, రూటెడ్ పదాలు, జాతిని తగలబెట్టబోతున్నాం అలాంటి పదాలు. మీరు ఇంగ్లీష్లో చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు ఫస్ట్. So being it's a pan-Indian film, I have to talk every language, especially English. And Jatini, it's a Telugu. You will understand. సార్ సార్ అంటే ఏమన్నా చూసారంటే కొంచెం ఒక 40 minutes అన్న ఏదైనా ఫుటేజ్, కంప్లీట్ ఫుటేజ్? I saw all of the most of the rushes, whatever we have shot, because every day I'm in the set. So we are very much content. సో ప్రభాస్ గారి ఫిల్మోగ్రఫీలో ఈ ఫిల్మ్ ఎలా అవుట్ స్టాండ్ అవుతుందని అనుకుంటున్నారు? ప్రభాస్ గారి ఫిల్మోగ్రఫీలో లాస్ట్ డికేడ్ నుంచి ఆయన కొన్ని సబ్జెక్ట్స్ పరంగా కొన్ని ఎలిమెంట్స్ టచ్ చేయలేదు. సో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి. సో ఫ్యాన్స్కి ఒక ఫుల్ ఫీస్ట్. సో ఇది కంప్లీట్ విఎఫ్ఎక్స్ బేస్డ్. విఎఫ్ఎక్స్ అంటే ఈ మధ్య ట్రోలింగ్స్ ఎక్కువ చూస్తున్నాం, మీకు కూడా తెలుసు. పెద్ద పెద్ద చిరంజీవి గారు లాంటి సినిమాని ట్రోల్ చేస్తున్న రోజులు ఇవి. చిరంజీవి గారి సినిమానే అలాంటిది ఏం లేదండి. చిరంజీవి గారు ఇస్ అ లెజెండ్. అంటే ట్రోల్ చేసేవాళ్ళు ఎనీ సినిమాని ట్రోల్ చేస్తారు. అది దాన్ని మనం కన్సిడరేషన్లో పక్కన పెట్టేస్తే అపార్ట్ ఫ్రమ్ విఎఫ్ఎక్స్, దిస్ ఈజ్ నాట్ ఎ జస్ట్ విఎఫ్ఎక్స్ ఫిలిం, ఇట్స్ ఏ కంటెంట్ రిచ్ ఫిలిం. కాంటెంట్ నుంచి అన్నీ వస్తాయి, దాంట్లో విఎఫ్ఎక్స్ ఒక పార్ట్. సో అండ్ మెనీ హాలీవుడ్ స్టూడియోస్ ఆల్సో contributed VFX to the film, so it really I faced. సో బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ అని చెప్పి ఒక ఇండియన్ స్క్రీన్స్లోనే. సో దాని డెఫినేషన్ ఏం చెప్తాను? ఇది ఒక 41,000 స్క్వేర్ ఫీట్తో ఒక సెట్ వేసారండి. ఇండియాలోనే ఒక హారర్ సెట్ ఎప్పుడు వేయలేదు ఇలాంటిది ఒక సినిమాకి. సో ఇలాంటి ఒక 3-4 సెట్స్ ఉన్నాయి ఫిల్మ్లో. సో ద మేకర్స్ డిసైడ్ టు గో విత్ ద ఇండియన్ బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ. ఏ సినిమాలో అయినా సరే ప్రోటాగనిస్ట్ యాంటాగనిస్ట్కి తగ్ ఆఫ్ వార్ ఉండాలి. సో ఇక్కడ పెద్ద పవర్ఫుల్ లెజెండ్స్ ఉన్నారు, ఒకరేమో ప్రభాస్ గారు, ఇంకొకరేమో సంజయ్ దత్ గారు. వాళ్ళిద్దరి మధ్య తగ్ ఆఫ్ వార్ ఎలా ఉండబోతుంది? అది ఇప్పుడే టీజర్ వచ్చింది కాబట్టి ఎక్కువ రివీల్ చేయకూడదు. బట్ యాజ్ యూ గో, టీజర్ తర్వాత సింగిల్స్ వస్తాయి, సింగిల్స్ తర్వాత ట్రైలర్స్ వస్తాయి. సో ఎవ్రీథింగ్ యూ విల్ ఆల్ నో. సో ఫైనల్లీ తమన్ గారు ఈసారి థియేటర్స్లో స్పీకర్లు తగలబెట్టబోతున్నారు ఏంటి? తమన్ గారికి ఒక స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మ్యూజిక్స్ అందిస్తే. సో ఆయన ఫ్యాన్స్ని ఆయన గ్యారంటీగా సాటిస్ఫై చేస్తాడు. బికాజ్ ఇలాంటి జానర్స్కి ఎక్కువ మ్యూజిక్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి హీ డిడ్ స్ప్లెండిడ్ జాబ్. టీజర్లోనే కొంచెం చూసాం, మన సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్గా చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.